రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉండగా కేవలం 6,000 కేంద్రాలని ప్రారంభించారని ఆరోపించారు. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లాలో ఒక్క వరి కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వరి కొనుగోలు జరగకపోవడానికి ప్రధాన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జరిగిన కుంభకోణమని ఆరోపించారు. ఆ సంస్థకు బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో కొనుగోలు కేంద్రాలు తెరవలేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గన్ని బ్యాగులు దొరికాయి, సుతిల్ దారం ఉండదు, అకాల వర్షాలతో నష్టం కిందైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది ప్రభుత్వం అందంటే అడ్డికో పావు షేరుకో రైతు బయటికి పోయి మళ్ళీ అమ్ముకోవాలి, దళారుల పాలు కావాలి ధాన్యం, మొత్తానికైతే రైతుకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండవద్దు అని చెప్పి ఇవాళ మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు ఎన్పీఏగా డిక్లేర్ అయిపోయి, అంటే ఆ సంస్థకి ఎవడు బ్యాంకులో పతార లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి అలా సంస్థకి వెళ్ళి పైసలు ఉడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే దీనికి ప్రధాన కారణం. ఇంకొక మాట, నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్లో అక్కడనే నిలబడి ఎండ దెబ్బ తగిలి అక్కడనే చచ్చిపోయింది. వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు, నేను చెప్పేది ఒకటే రోజు, నిన్నటి మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్లో కూసోని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు, ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు, వాళ్లకు ఊపిరి లేకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న తీసినవా, పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగులు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా, 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా మీరు చూస్తే. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు, కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తలేడు, ఒక ఎమ్మెల్యే పత్తలేడు, ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకుని తిరుగుడు తప్ప ఇంకోటి లేనే లేదు.